జొన్న రొట్టెలు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా గోరెచ్చగా వాటర్ కాగబెట్టుకోవాలండి. ఇంకోదండి జొన్న పిండి, ఇది ఇట్లా తీసుకోవాలి. జొన్న పిండిలా హీట్ ఎక్కిన వాటర్లో వేసుకోవాలి. జొన్న పిండి మిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. హీట్ వాటర్ అనేది జొన్న పిండిలోకి పోసుకోవాలి. ఇలా లైట్గా అలా కొన్ని పోసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని పిండి అనేది మిక్స్ చేయాలి. అలా చూడండి. గోరెచ్చట్లీలు కొన్ని పోసుకొని పిండిని ఇలా కలుపుతూ ఉండాలి. పిండి అంతా ఇలా కలుపుకొని దగ్గరికి అనుకోవాలి. ఆ లోపల పెనం పెట్టి గ్యాస్ వెలిగించేయాలి. కవర్ మంచిగా ఇలా గుండ్రంగా కట్ చేసుకోవాలండి. పిండి అంతా అలా వద్దుకొని తర్వాతకి చిన్నగా పిండి తీసుకోవాలండి. ఇలా ఒక దగ్గరికి పెట్టుకొని చిన్నగా తీసుకోవాలి. పిండి కలుపుకోవాలి మంచిగా. పిండి అనేది ఫ్రెష్ చేసేయడంలోనే ఉంటుంది. మంచిగా ఫ్రెష్ చేయాలి. మంచిగా పిండిని అలా ఒత్తుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్ చేసింది ఇలా చేసుకుంటూ ఉండాలి. చూడండి మేము ఎలా చేస్తున్నాము. అప్పుడప్పుడు ఇలా నీళ్ళల్లో చెయ్యి ఇలా ఫ్రెష్ చేయాలి. చేసుకుంటూ జొన్న రొట్టెని మంచిగా ఫ్రెష్ చేసుకోవాలి. మంచిగా చేయాలి. కొంచెం పెద్దగా అయినాక ఇలా అనేది తీసి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మంచిగా ఫ్రెష్ చేయాలి. ఇలా మంచిగా చేసుకొని తీసుకోవాలి మంచిగా. ఎప్పుడు నాకు రాదు అంటే రాకుండా అవుతుంది, నేను చేస్తా నాకు వస్తుంది అనే కాన్సెప్ట్తోనే ఉండాలి. ఇలా చేసుకోవాలి. మళ్ళీ వేరే రొట్టెకి వాటర్ పోసుకోవాలి. పిండిని కొద్దిగా తీసుకోవాలి. చల్లగా కావద్దు పిండి చల్లగా అయినా రొట్టెలు రావు. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా ఫ్రెష్ చేయాలి మంచిగా. ఈ ఫ్రెష్లో ఇటు ఉంటుంది, పిండి వాటర్లో పోసేది ఇటు ఉంటుంది. ఏది నాకు రాదు అని ఎప్పుడు అనుకోవద్దు. అన్నీ మంచిగా పట్టుదలతో నేర్చుకుంటే అన్నీ మనకే వస్తాయి. జొన్న రొట్టె అనేది ఇలా మంచిగా సన్నగా చేసుకోవాలి. చేసుకొని పెనం మీద వేయాలి. ఎలా కాల్చాలో నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా మంచిగా పెనం మీద వేసుకోవాలి. ఇలా చిన్నగా తిప్పుకోవాలి. రొట్టె అనేది